సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇవాల్టి యువతరాన్ని సెల్ ఫోన్ల అవసరం ఉందా మన దేశంలో అని ఒక ప్రశ్న అడగండి. మనిషికి విద్య అవసరమా అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని ఎంత వెర్రి వెధవలుగా చూస్తారో అలాగే మనల్ని చూస్తారు. సెల్ ఫోన్ల ఉపయోగం గురించి అనర్గళంగా మాట్లాడి అలాంటి చచ్చుపుచ్చు ప్రశ్న అడిగిన వాళ్ళ నోర్లు మూయిస్తారు. నిజమే, గతం కన్నా సమాచారం ఒక చోటు నుండి మరో చోటుకు వేగంగా వెళ్ళగలుగుతుంది. సమాచార వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. టికెట్లు బుక్ చేసుకోవడం నుండి బిల్లుల చెల్లింపులు దాకా అనేక పనుల్ని కూర్చున్న చోటు నుండే చేసేసుకోవచ్చు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లో కంటే ముందు మాధవి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే మాధవి గారు. నమస్తే రోజా గారు. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? చెన్నా కీర్. చెన్నా కీర్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సరే, తప్పకుండా. శనగపప్పు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం, పాలు, బియ్యపిండి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి రెడీ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి వాటర్ వేయాలండి. ఇంకొన్ని పోయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్. చాలా చాలు. ఓకే. నెక్స్ట్ ఏంటి? శనగపప్పు. ఓకే, ముందు నీళ్లు పోసుకోవాలండి గిన్నెలో, తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే. 1 కప్పు శనగపప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకుని అది 3/4 ఉడికే వరకు ఉడికించుకోవాలండి. 3/4 వరకు కొంచెం హైలో పెట్టినా 3/4 వరకు ఉడకాలి. సో ఫస్ట్ బౌల్ పెట్టుకుని వాటర్ పోసి పచ్చిశనగపప్పు వేసి దాన్ని 3/4 వరకు 3/4 వరకు ఉడికించాలి. ఎంత టైం పడుతుంది మనకి ఉడకడానికి? ఇది ఒక 10 మినిట్స్ టైం పడుతుందా? ఓకే. ఓకే, మరి మాధవి గారు అది ఉడుకుతూ ఉంటుంది, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? పిల్లల? చిన్న బాబు అండి, 5 months బాబు. 5 months బాబు. ఓ, అయితే ఫుల్ టైం బస్ బాబుతో కదా. టైమే తెలియదు అసలు. ఇప్పుడు నవ్వుతూ చిన్న మాట్లాడుతూ ఉంటారు. ఏం పేరు బాబు పేరు? చరిత్రామ్ అండి. చరిత్రామ్ అంటే ఏంటి? యాక్చువల్ గా తనకి చే మీద వచ్చిందనమాట, చరిత్ర అని పెట్టాము. మా మామగారి పేరు కలిసి వచ్చేలా చరిత్రామ్ అని పెట్టాము. సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? తప్పకుండా అండి. మా బాబుతో ఇంకా చూడటానికి కలవట్లేదు. వంటల సందడి ప్రోగ్రామ్ మిస్ చేయము, చూడండి చేయండి అయితే మిస్ చేయము, కంపల్సరీ ఆ 2 చూస్తాము. థ్యాంక్ యూ. అండ్ మరి వంటలు ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? ఇంతకు ముందు ట్రై చేశానండి. 5 months నుంచి కొంచెం బిజీగా ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు కదా బాబుతో. ఇప్పుడు పప్పు 3/4 ఉడికిపోయిందండి రోజా గారు. ఓకే. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇందులోనే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం. ఓకే. పప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఓకే. 1 స్పూన్ ఇవ్వండి. స్పూన్ బియ్యం పిండి. బియ్యం పిండి. 1/2 కప్పు బియ్యం పిండికి సరిపడా పాలు కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత అందులో పోసుకోవాలి. ఓకే. 1/2 కప్పు బియ్యం పిండికి సరిపడా పాలు. ఓకే. పచ్చి పాలు అండి? కాగబెట్టిని. ఒకసారి కాగబెట్టి కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా పాలతో సరిపడా పాల జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఓకే. వేసేసుకోవాలి. ఇది బియ్యపిండి ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. పచ్చి బియ్యపిండి కదా, మనం ఏం వేయించలేదు ఏం చేయలేదు కదా. పచ్చి బియ్యపిండి ఉడికేంత వరకు ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆలోపు మనం కాజు, డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా? ఓకే. ఇది అటు షిఫ్ట్ చేసేసి ఈ బౌల్ అటు పెట్టుకుని డ్రై ఫ్రూట్ట్స్ వేయించుకుందాం. సో బియ్యం పిండి ఉడకాలండి, 2 పొంగులు వచ్చే వరకు. అవును, కొంచెం వాటర్ యాడ్ చేయండి. కొంచెమా? సరిపోతుంది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించు. 1 స్పూన్ ఇవ్వండి. నెయ్యి వేసుకోవాలా? కొంచెం నెయ్యి తీసుకొని. ఓకే, నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఓకే.
ఇది పొంగాలా అండి బాగా? అవసరం లేదండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది, కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఇంకో పొంగు వస్తే బంద్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ 3/4 ఉడికిపోయింది కాబట్టి బెల్లం స్వీట్నెస్ పప్పుకు పడితే సరిపోతుంది. ఓకే, చిక్కదనం కోసం బియ్యం పిండి పోసాం మనం. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంటకం? ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. అమ్మగారి దగ్గర. బాగా ఇష్టం అనుకుంటా మీకు ఇది? చాలా ఇష్టం అండి. మా అమ్మగారు వంటల్లో ఎక్స్పర్ట్ అండి. ఓకే, అన్ని రకాలు చేస్తుంది. బా, అమ్మకి అన్ని వంటలు వస్తే అంత హ్యాపీగా కదా, చక్కగా అన్ని అడిగి మరీ వండించుకోవచ్చు. ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి, మనం తొందరగా నేర్చుకోము. నువ్వండి అంటుంటా. మరి మీ అత్తయ్య గారి ఇంట్లో ఎవరు చేస్తారు వంట, మీరేనా? నేనే. మేము చెన్నైలో ఉంటాము, మా ఇన్లాస్ నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడలో ఉంటారు. సో నేనే చేస్తాను. ఇంకా తప్పదు, ఎవరు లేరు కదా, మీరే చేయాలి. నో ఆప్షన్ కదా, ఆప్షన్ లేదు కాబట్టి వేసేయడం మీద వేసేయండి. ఓకే, ఇంకా స్పెషల్ కింద నెయ్యి కూడా యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఇందులో నెయ్యి కాబట్టి అందుకే ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దగ్గరగా అవుతుంది కదా. ఇంకా ఆఫ్ చేసేది. ఆఫ్ చేసేయచ్చా? ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. బౌల్ తీసుకున్నా, సర్వింగ్ అటు పెట్టేస్తానే. ఇది విన్నా తీయడానికి దీంతో వచ్చేస్తుందా? రోజా గారు, చెన్నా కీర్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి మాధవి గారు రెడీ చేసిన చనా కీర్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. చనా కీర్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, బెల్లం, నెయ్యి, బియ్యం పిండి, పాలు, డ్రై ఫ్రూట్స్. చనా కీర్ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో ఒక కప్ పచ్చిశనగపప్పు వేసి 3/4 వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్ బెల్లం వేసి వేరే బౌల్లో 1/2 కప్పు బియ్యం పిండికి సరిపోయేంత పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకుని స్టవ్ మీద ఉన్న మిశ్రమంలో వేసి 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు వేరే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ చనా కీర్ రెడీ. చూసారు కదండి చనా కీర్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ రోజా గారు. ఆ పచ్చిశనగ పప్పులు కూడా జీడిపప్పులాగా కరకరలాడుతూ 3/4 ఉడికించాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ 2 వారికి ధన్యవాదాలు. చూసారు కదండి మాధవి గారు రెడీ చేసిన చనా కీర్. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త ఐటమ్ తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.